వెల్కమ్ బ్యాక్. బలూచిస్తాన్లో పాక్ వ్యతిరేక ఆందోళనలు నిరసనలు అధికమవుతూ ఉన్నాయి. సో బలూచ్ల తిరుగుబాటుతో ఆత్మాహుతి దాడులతో పాకిస్తాన్ ఆర్మీలో వందల మంది చనిపోతున్న పరిస్థితి. పాక్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక ఈ తిరుగుబాటును అణచివేయలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఎంజీ రావు గారు, ఇక్కడ బలూచ్ల తిరుగుబాటును నిరసనల్ని ఆందోళనల వెనుక భారత్ ఉంది అనేది పాకిస్తాన్ వేస్తోన్న ఒక అభాండం. దీన్ని సాకుగా చూపించి అసిమ్ మునీర్ భారత్పై దాడికి దిగబోతూ ఉన్నారు. మరో పహల్గామ్ తరహా దాడి అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ అటాక్ అవ్వచ్చు, వాట్ ఎవర్. పాకిస్తాన్ భారత్పై దాడి చేయబోతోందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు బలూచిస్తాన్లో అంటే పాకిస్తాన్ మొత్తం టెరిటరీలో 55% భూభాగం దాకా ఉన్న బలూచిస్తాన్లో BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ రెండు తీవ్రమైన దాడికి పాల్పడుతుంది. దాన్ని ఆపరేషన్ హెరాప్ అని పిలుస్తున్నారు. ఇందులో పాకిస్తాన్కి చెందిన వందలాది మంది ఆర్మీ సిబ్బంది, అదేవిధంగా బలూచిస్తాన్లో పాకిస్తాన్ పోలీస్ సిబ్బంది మరణించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బలూచిస్తాన్లో 11 నగరాల్లో ఈ హింస ప్రజ్వరిల్లింది. బలూచిస్తాన్ క్యాపిటల్ క్వెట్టా కూడా చాలా వరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అదుపులోకి వెళ్ళిపోయింది అనమాట. చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అక్కడ బలూచిస్తాన్ కంట్రోల్ చేయడం కుదరడం లేదు. అక్కడ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ చేయడం కుదరడం లేదు. పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఫెయిల్ అయ్యిందని తెలుస్తుంది. అది చాలా భయంకరమైన హింస ఉందన్నమాట. ఈ నేపథ్యంలో అదేంటంటే పాకిస్తాను ఈ షహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ డైరెక్ట్గా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు భారత్కు వ్యతిరేకంగా. ఏంటి, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ హింస వెనకాల భారతదేశం ఉంది, భారత ఉంది, భారత ఆర్మీ ఉంది, వాళ్ళకి ఆయుధాలు అన్నీ వాళ్ళకు అందుతున్నాయి కాబట్టి హింస వస్తుంది అనేది ఆరోపణ చేసింది. ఇండియా దాన్ని రిఫ్యూట్ చేసింది, తిరస్కరించింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తిరస్కరించాం, అలాంటి మేము చెయ్యం, మీ కూడా మీరు చూసుకోండి, మీ యొక్క అసమర్థతను మా మీద గెంటడానికి ప్రయత్నం చేయొద్దని చాలా తీవ్రమైన పదజాలంతో మనం తిరస్కరించడం జరిగింది భారత మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. కానీ దీని వెనకాల ఒక పెద్ద భారీ కుట్ర అసిమ్ మునీర్కు ఉంది అనేది మనకు తెలుస్తుందనమాట. ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా ఇండియా కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తుందనమాట. మరి ఇండియా ఏం చేస్తుందో చూడాలి. అది ఏంటి కుట్ర అంటే, ఈ బలూచిస్తాన్లో ఒక చైనీస్ ప్రాజెక్ట్ ఉంది. అదేంటి, సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అదే సుమారు $62 బిలియన్ ప్రాజెక్ట్ అనమాట. పెద్ద హైవే, రైల్వే నెట్వర్క్, గ్వడార్ పోర్ట్ని అక్కడ డెవలప్ చేసింది. బలూచిస్తాన్లో ఒక హింస ప్రజ్వరిల్లిపోయి బలూచిస్తాన్ పాక్ నుండి డివైడ్ అయిపోతే చైనా మొత్తం ప్రాజెక్ట్ అంతా కొలాప్స్ అయిపోద్ది. ఇండియన్ ఓషన్లో చైనా కంట్రోల్ కూడా అదుపు తప్పిపోద్ది అనమాట. కాబట్టి చైనా బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉండడానికి చైనా సపోర్ట్ చేస్తుంది. ఈ బలూచిస్తాన్లో ఇండియా ఇన్వాల్వ్ అయ్యిందంటే చైనా మనకి ఎగ్నెస్ట్ అవుతుంది. కాబట్టి చైనా ఇండియా ట్రేడ్ కూడా $155 బిలియన్ పెరిగిపోయి విస్తృతంగా డెవలప్ అవుతుంది. ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల చైనా ఇండియా క్లోజ్ అవుతున్నాయి అనమాట. ఇది సంబంధాలు పోవడమే కాదు, బలూచిస్తాన్ విషయంలో చైనా ఇండియాకి ఎగ్నెస్ట్గా పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని అసిమ్ మునీర్ ఉపయోగించుకుంటున్నాడు. అది ఒకటి. రెండు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ కూడా బలూచిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్కి కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం జరిగింది. ఈ గొడార్కి దగ్గరలోనే ఒక పోర్టును కూడా అమెరికాకి ఆఫర్ చేయడం జరిగింది. కాబట్టి బలూచిస్తాన్లో ఇండియా రంగంలో దిగి దానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఇండియా సపోర్ట్ చేస్తుందంటే ట్రంప్ కూడా అసిమ్ మునీర్కి సపోర్ట్ చేస్తాడు. అందుకని అసిమ్ మునీర్ చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నాడు. ఏ విధంగా, బలూచిస్తాన్లోకి ఇండియా ఎంటర్ అయింది, బలూచిస్తాన్లో హింస వెనకాల ఇండియా ఉంది, ఇండియా ఆర్మీ ఉంది అంటే ఇటు చైనా అమెరికాలో ఆందోళన వ్యక్తం చేసి వెంటనే ఈ అసిమ్ మునీర్ ఇండియా మీద దాడి చేయాలనే లక్ష్యంతోనే ఆయన రాజ్యాంగాన్ని సవరించి అక్కడ ఫీల్డ్ మార్షల్ పదవి తీసుకుని అక్కడ అందలం ఎక్కేశాడనమాట. పూర్తి బాధ్యతలు, పూర్తి కంట్రోల్ పాకిస్తాన్ మీద ఉంది. ఆయన చెప్తున్నాడు, నా జీవిత లక్ష్యం ఇండియాని, కాశ్మీర్ లా కూడా ఇండియాని నాశనం చేయడం అన్నట్టు ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు పబ్లిక్లో. కాబట్టి అసిమ్ మునీర్ ఇండియాపై చేయబోయే దాడి వెనకాల చైనా అమెరికాలు ఉండాలంటే బలూచిస్తాన్ని సావుగా చెప్తున్నాడు. ఎందుకంటే బలూచిస్తాన్తో అమెరికాకు అవసరం ఉంది, బలూచిస్తాన్తో దీనికి అవసరం ఉంది చైనాతో. కాబట్టి చైనా అమెరికాలు ఒక దీన్ని రెచ్చగొట్టి ఈ కుట్రను ప్రోపగండా, అంటే బలూచిస్తాన్ వెనకాల ఇండియా ఉందనేది ఒక ప్రోపగండా ఆయన తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అంటే ఇండియాపై దాడి జరగడానికి మొత్తం ప్లాన్ చేశాడు, ఒక పెద్ద స్కెచ్ తీసుకొచ్చాడు. ఒకప్పుడులాగా చైనా
అమెరికాలో తటస్థంగా కాకుండా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటట్టు ఆయన ప్లాన్ చేస్తున్నాడు అనమాట. అది చాలా తీవ్రమైన ప్రమాదం. ఏంది, ఇండియాము ఎకనామీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంది, యుద్ధానికి అంత అయిష్టంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, మన మీదకు వస్తే కానీ ఇండియా యుద్ధానికి వెళ్ళదు, ఎందుకంటే ఎకానమీ మీద దృష్టి పెట్టుంది. మన దృష్టి అంతా అటు చైనా అమెరికాలతో పోటీ పడుతున్న ఎకానమీలు, పెద్ద పెద్ద ఎకానమీలు కొట్టుకుంటూ వెళుతున్నాం. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ లక్ష్యం ఏంటి, బెగ్గర్ దేశం. ఇప్పుడు ట్రేడ్ డీల్ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ వల్ల ఆ టెక్స్టైల్ కూడా పడిపోతుంది. టెక్స్టైల్ అదే ప్రధాన రంగం, ఇంకా దానికి లోన్లు వచ్చే పరిస్థితి లేదు. ఒక బెగ్గింగ్ అదే ఒప్పుకుంది. ఇలాంటి పరిస్థితులు ఇండియా మీద అటాక్ చేయడం వల్ల దానికి కాస్త అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొంది. రెండు, అసీం మునీర్ టార్గెట్ ఏంటంటే ఆయన లక్ష్యం కాశ్మీర్ మీద పట్టుకోవడం, ఆయన లక్ష్యం ఇండియాలో డిస్టర్బెన్స్ చేయడం. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్మీ మీద ఆయన కంట్రోల్ తప్పింది, ప్రజల్లో ఆయన్ని నమ్మడం లేదు. కాబట్టి ఈ అటాక్ చేపించేసి ఆర్మీలో ఆయన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడం, ఆ వంక పెట్టి బలూచిస్తాన్లో తీవ్రమైన హింసకు పాల్పడడం అనమాట, మానవ హక్కుల ఉల్లంఘనకి. ఎవరు అడ్డొస్తారో వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోవడం పాకిస్తాన్ ఆర్మీ. ఇవన్నిటిని పెట్టి ఆయన ఒక పెద్ద కుట్రకి, ఒక ప్రోపగండా మెకానిజం, గ్లోబల్ అబద్ధాలాగా తీసుకొస్తున్నాడు అనమాట. అంటే ఏంటి, ఇండియా చాలా అలర్ట్ అయ్యాలి. ఇప్పుడు ఏంటంటే ఇండియా చాలా చాలా అలర్ట్ అవ్వాలి. ఏంటి, బలూచిస్తాన్లో మా ప్రమేయం లేదు, మేము చెయ్యాలనుకుంటే చేస్తాం, మేము అలా చెయ్యం. అంతర్జాతీయ చట్టాలు, యుఎన్ చార్టరు, పంచశీల సూత్రాలు వీటి అనుకూలంగా వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ విషయంలో ఇండియా జోక్యం చేసుకోదు. ఇప్పుడు బలూచిస్తాన్లో మేము లేము అనేది ఇండియా పూర్తిగా చెప్పాలండి. ఎందుకంటే బలూచిస్తాన్లో ఇండియా అనేది ఉన్నా బయటకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇండియా సపోర్ట్ చేయడం లేదు. ఇది చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ ఈ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఇది వస్తుంది, అసీం మునీర్ ప్రోపగండా. కాబట్టి ఇండియా చాలా బలంగా పాకిస్తాన్ ప్రోపగండా మెకానిజాన్ని అడ్డుకోవాలి, ముఖ్యంగా అసీం మునీర్ యొక్క భారీ కుట్రని. కాబట్టి ఇది చాలా హై అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ అంటే మన ఎంపీలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎలా అయితే మాట్లాడారో మన ఎంబసీస్ అంతా అలర్ట్ చేసి ఈ పాకిస్తాన్ కుట్రను అంతటి ఆయా దేశాలకి ఇవ్వగలిగితే ఈ పాకిస్తాన్ అసీం మునీర్ కుట్ర బయట పెట్టవచ్చు. అందువల్ల పాకిస్తాన్ ఇంకా మనమే దాడి చేయలేదు, అదర్వైజ్ అది దాడి చేయవచ్చు. ఎందుకంటే లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు వందలాది మంది తీవ్రవాదులతో వాళ్ళు దాడికి ఇంకోటి రెడీగా ఉన్నారు. ఆ దాడి జరిగిన ఇండియా ఈసారి అటాక్ చేస్తుంది, ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు. కాబట్టి ఆ విధంగా దాడి చేసిన అసీం మునీర్ ఆర్మీ కవ్వింపులు పాల్పడినా, లేకపోతే ఈ మైనర్ ముంబై లాంటి అటాకులు ఈ నేవల్ ద్వారా చొచ్చుకొచ్చి వాళ్ళు ఇలాంటి సర్జికల్ లాంటి అటాకులు చేసినా మన ఇండియా రెస్పాండ్ అవ్వాలి. ఆల్రెడీ ఇండియా అయితే మొత్తం 3310 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్, ఎల్ఓసి, ఏజీపీఎల్, ఈ NJ-9848, తర్వాత సియాచిన్ గ్లేషియర్, ఈ బార్డర్ వెంబడి మొత్తం సంసిద్ధంగా ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఎన్నో ఆపరేషన్లు కూడా చేసింది, థార్ డెజర్ట్, తర్వాత గుజరాత్ నుంచి. కాబట్టి ఇండియా చాలా హై అలర్ట్గా ఉంది. కానీ ఎంత హై అలర్ట్గా ఉన్నా అక్కడ సింధు జలాలు లేవు, అక్కడ మొత్తం దాన్ని నొక్కి పెట్టాం. కాబట్టి ఆయనకి అసీం మునీర్కి వేరే దిక్కు లేదు. మొత్తం పాకిస్తాన్లో ఆయన కంట్రోల్ పెంచుకోవాలంటే ఒక దాడి చేయాలి. ఆ విదేశీ దాడి అనుకుంటూ ఆయన డైవర్ట్ చేస్తారన్నమాట. పీపుల్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి ఆర్మీలో ఆయన పరువు పెంచుకోవడానికి, ఆయనకి ఇష్టం లేని వాళ్ళని తీసేయడానికి, ఎలిమినేట్ చేయడానికి ఇండియా దాడి అనేదాన్ని నెపంగా చూపించుకోబోతున్నాడు. అది చాలా చాలా తీవ్రమైన ప్రమాదం. కాబట్టి అసీం మునీర్ యొక్క ప్రోపగండా, ఆయన యొక్క భారీ స్కెచ్, ఆయన యొక్క ప్లాట్ అంతా విదేశాలకి తెలియజేయాలి. ముఖ్యంగా అమెరికా, చైనాలకి ఈ విషయం ఎప్పటికప్పుడు మనం సమాచారం పెట్టాలి. అంతేగాని చూద్దాంలే అని వదిలేస్తే మాత్రం అసీం మునీర్ స్కెచ్ ఆయన ఇంప్లిమెంట్ చేసేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే ఉండదు, కానీ ఆ దాడి మనకి డిస్టర్బెన్స్ అండి. ఇలాంటి స్థితిలో చైనా అమెరికాలతో పోటీ పడుతున్నాం. ఇంకోటి చైనా కూడా అమెరికాలు కూడా అవి కూడా కుట్రపూరితంగా ఉంటాయి, ఎందుకంటే ఇండియా ఎదుగుతుంది. కాబట్టి అసీం మునీర్ లాంటి వాడికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. కాబట్టి అసీం మునీర్కి ఇలాంటి సపోర్ట్ మెకానిజం ఆపాలంటే, వాళ్ళ కుట్రలు ఆపాలంటే మనం ఎప్పుడూ కూడా చాలా హైలీ అలర్ట్గా ఉండాలనేది ఇక్కడ నా అభిప్రాయం. ఎంజీ రావు గారు.